హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ ఆలూ పరోటా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ముందుగా బాండి తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చాలా సన్నగా తరిగినటువంటి బీన్స్, అలాగే క్యారెట్ తురుము, ఉడకబెట్టినటువంటి పచ్చి బఠానీ, చాలా సన్నగా కట్ చేసినటువంటి క్యాప్సికం వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల పరోటా చేసినప్పుడు మనకి పరోటా అనేది విరిగిపోదండి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ అనేవి యాడ్ చేసాం కదా, వాటిని ఇలాగా గరిటెతో స్మాష్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా ఉడకబెట్టినటువంటి బంగాళదుంపలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ 4 వెజిటేబుల్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు మీకు నచ్చినవి తీసుకోవచ్చు. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ కావాలనుకుంటే పన్నీరు, ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చాట్ మసాలా యూస్ చేసా. కొంతమంది ఆమ్చూర్ పౌడర్ యూస్ చేస్తారు, కొంతమంది లెమన్ అనేది యూస్ చేస్తారు. ఆ రెండింటికన్నా కూడా చాట్ మసాలానే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక పెద్ద సైజు చపాతీ ఉండని తీసుకొని దాన్ని ఈ విధంగా పలచగా ఒత్తుకోవాలి. ఎంత పలచగా అయితే అంత పలచగా ఒత్తుకొని ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఆలు మిశ్రమాన్ని అందులో పెట్టి ఎడ్జెస్ అనేవి మనము క్లోజ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా క్లోజ్ చేయండి, ఎందుకంటే కర్రీ మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు మంచిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పరోటా అనేది ఒత్తుకోవాలి. దీనికి కొంచెం పిండి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనము స్టఫ్ చేసాం కాబట్టి. సో ఇలా ఉండని తీసుకొని మనం చేత్తో ఎంత పలచగా ఒత్తుకోగలమో అంత పలచగా, ఇలా చూసారు కదండి, మునివేలతోనే నేను ఒత్తుతున్నాను, ఆ విధంగా ఒత్తుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి రెండో పక్కకు కూడా తిప్పుకొని అటువైపు కూడా పలచగా ఒత్తుకోవాలి. మనం ముందే చపాతీ కర్రతో చేస్తే గనక అంత మంచిగా రాదండి. మనం చేత్తో ఎంత పలచగా ఒత్తుకుంటామో అంత ఒత్తుకున్న తర్వాతే చపాతీ కర్ర అనేది యూస్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. చాలా పలుచగా జాగ్రత్తగా ఒత్తుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫ్ చేసాం కాబట్టి. ఇంతవరకు మన పేరెంట్స్ ఏది పెడితే అదే బ్రేక్ఫాస్ట్ అండి మనకి. ఇప్పుడు అలా కాదు కదా, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నామంటే మనకే పెద్ద పరీక్ష. హెల్దీ వీక్ అని చెప్పి వెజిటేబుల్ పరోటా పంపించమన్నారండి. ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇలా చేసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటే ఏంటంటే అన్ని వైపులా సమానంగా కాలుతుంది. ఇలా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా ఇంకోవైపు కూడా తిప్పుకొని మనము కాల్చుకోవాలండి. సాయిబాబా లాగా చేతితో తిప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం కాదండి, అంత వేడేమీ ఉండదు. సో ఆ తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి పరోటా మీద బబుల్స్ అనేవి చిన్న చిన్నగా ఎలా కనిపిస్తున్నాయో, సో ఆ విధంగా కాల్చుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కాకపోతే కొంచెం టైం టేకెన్. చూసారు కదా, ఈ విధంగా కాల్చుకోవాలి. చాలామంది బఠానీ బీన్స్ యూస్ చేయడం వల్ల పరోటా హోల్స్ పడిపోతుందని ఆలోచిస్తారండి. మనం మెత్తగా స్మాష్ చేసుకుంటే అలా ఏమీ అవ్వదు. ఈ పరోటా పెరుగులో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.